హరే కృష్ణ. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బిస్కెట్స్ అండి, రాగి బిస్కెట్స్. చాలా మంచిదండి ఆరోగ్యానికి. మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్. వెన్న తీసుకోవాలండి. వెన్న 200 గ్రాములు వెన్న తీసుకున్నానండి. దాన్ని బాగా కొంచెం బీట్ చేయాలి, పలసగా అయ్యే వరకు, కొంచెం కరిగే వరకు బీట్ చేసి దానిలో షుగర్ పౌడర్ వేయాలండి. 1 కప్పు షుగర్ పౌడర్ వేయాలండి. దాన్ని కూడా బాగా కలిసేటట్టుగా బీట్ చేసుకోవాలి. దీనికి బీటర్ అక్కర్లేదండి, మనం విస్పర్తో బీట్ చేయొచ్చు. షుగర్ పౌడర్ వెన్న బాగా కలిసిపోయాయి కదండి. కలిసిపోయిన తర్వాత మనం రాగిపిండి వేసుకోవాలండి. 1 కప్పు రాగిపిండి వేసుకోవాలి. ఒక కప్పు రాగిపిండి వేసుకుని కలిపేసానండి ఆల్రెడీ. తర్వాత గోధుమ పిండి అండి, ఇది వీడియో స్కిప్ అయినట్టు ఉందండి. రాగిపిండిది, ఇది గోధుమ పిండి. 2 పిండిలు వేసుకోవాలండి. ఇది కూడా సమానమే. 1 కప్పు రాగిపిండికి 1 కప్పు గోధుమ పిండి వేసి కలుపుకునండి. బాగా కలిసిన తర్వాత ఇంకా ఇందులో ఏమి ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ ఏమన్నామండి. బేకింగ్ సోడా ఒకటి అండి, 1 హాఫ్ స్పూను బేకింగ్ సోడా కలిపానండి, అంతే. బాగా కలిసిన తర్వాత అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలిసిన తర్వాత కొంచెం పలసగా ఉన్నది చూసారా, అలా పలసగా ఉన్నప్పుడు అండి మనకి కొంచెం ఒక 2 స్పూన్లు రాగిపిండి వేసుకున్నానండి. 2 స్పూన్లు రాగిపిండి వేసి కొంచెం గట్టిగా అయింది. మైదా పిండిలాగా ముద్దలాగా ఉండాలండి. అలా ఉన్న తర్వాత దాన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసండి. తర్వాత ఉండలు చేసుకునండి. అది బిస్కెట్ లాగా చేసుకుని రౌండ్గా చేసుకోవాలండి. మనం చేతితో చేసేసుకోవచ్చండి దీన్ని. అలాగా చేతికి నెయ్యి రాసుకుని ఉండలా తీసుకునండి. చపాతీ ముద్దలాగా ఉండలా తీసుకుని రౌండ్గా చేసుకుని దాన్ని మళ్ళీ మధ్యలో నొక్కుని మెత్తగా రౌండ్ వచ్చేలాగా తప్పడగా వచ్చేలాగా నొక్కునండి. దాన్ని ప్లేట్లో పెట్టేసుకుని మనం ప్రీ హీట్ పెట్టుకున్న గిన్నె ఉంటుంది కదండి, దాంట్లోనూ కేక్ బేక్ చేసే దాంట్లో బటర్ పేపర్ వేసుకుని అందులో పెట్టుకుని ఫోర్క్ తోటి కొంచెం చార్లు వచ్చేలాగా డిజైన్ పెట్టానండి. పెట్టిన తర్వాత దీన్ని మనం పెడతానికి కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చండి. గ్యాస్ కట్ట తీసేసి విజిల్ తీసేసి, లేదంటే పెద్ద ఖాళీగా ఉన్న గిన్నెలో అయినా మధ్యలో స్టాండ్ పెట్టుకుని పైన ఇది పెట్టేసుకుని పైన మూత వేసేసుకుని పైన బరువు పెట్టుకోవాలి. శనగల రాయి అయినా పెట్టుకోవాలి బరువుకి. అలా పెట్టుకుంటే ఒక 20 నిమిషాల్లో బేక్ అయిపోతాయండి. చూసినా ఎంత చక్కగా ఉన్నాయి. దాని మీద నేను జీడిపప్పు కొద్దిగా వేసానండి, గార్నిష్ చేశాను. తర్వాత దాని మీద మూత పెట్టేస్తానండి. పొయ్యి మీద పెట్టేసుకుని మూత పెట్టుకుని దాని మీద బరువు పెట్టుకున్నానండి. తర్వాత ఒక 20 నిమిషాలు టైం చూసుకున్నాండి. మనం 20 నిమిషాలకి చూస్తే ఉడికిపోతాయండి, బేక్ అయిపోతాయి. చూసారా చక్కగా బేక్ అయిపోయినాయి. సైజు కూడా పెద్దవి అవుతాయండి. మనం చేసి పెట్టినప్పటికంటే ఉడికేటప్పటికి మనకి సైజు పెరుగుతాయండి. అందుకని కొంచెం ఖాళీలు ఇచ్చి పెట్టాను, దగ్గర పెట్టలేదు. చక్కగా చాలా బాగా బేక్ అయినాయండి. కరకరలాడుతూ చక్కగా చాలా బాగున్నాయి. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలనే కాదండి, పెద్దోళ్ళు మనం కూడా తినొచ్చు. టీ టైంలో స్నాక్స్ లాగా అలా తినొచ్చండి. ఎవరైనా